తెలంగాణ సెక్రటేరియట్ సందర్శకులపై ఆంక్షలు పెట్టారు అధికారులు. ఇకపై సచివాలయం లోపలకు వెళ్లే వారికి ఇచ్చే పాసుతో ఒక్కరికి అనుమతి ఇవ్వనున్నారు. గతంలో లాగా విజిటర్స్ సంఖ్యపై ఆంక్షలు పెట్టింది సర్కార్. అయితే మాజీ సీఎం కేసీఆర్ ఉన్న ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టి ఎవరైనా ఎప్పుడైనా లోపలికి రావచ్చని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే ప్రజాపాలన అంటూ ప్రకటించారు. ఇప్పుడు సెక్రటేరియట్ లోపలికి వచ్చే వారిలో ఒక్కరికి మాత్రమే పాసులు ఇస్తుండడంపై విమర్శలు ఎదురవుతున్నాయి. తెలంగాణ సెక్రటేరియట్ సందర్శకులపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, అంబేద్కర్ సచివాలయం సెక్రటేరియట్ ఏదైతే ఉందో దానికి 4 వైపులా 4 గేట్లు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంట్లో ప్రధానంగా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి మాట వాస్తవమే. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయినటువంటి నేపథ్యంలో కొంత ఫ్రీగా వదిలినటువంటి పరిస్థితి మనం చూసాం. లాస్ట్ 13 నెలల నుంచి కూడా ఎవరు విజిటర్స్ వచ్చినా కూడా తెలంగాణ నలుమూలల నుంచి ఇలాంటి అవసరాల కోసం వచ్చిన, సంక్షేమ పథకాల కోసం వచ్చిన ప్రజాప్రతినిధులు అంటే సర్పంచ్ నుంచి కింది స్థాయి వార్డు మెంబర్ నుంచి పై స్థాయి ఎమ్మెల్యే, ఎంపీ వరకు కూడా ఎవరు వచ్చినా కూడా సచివాలయంలోకి నేరుగా వచ్చే విధంగా అవకాశం కల్పించారు. ఒకే పాస్ మీద 2, 3, 4 వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈ మధ్యకాలంలో ఈ పాసుల ఇష్యూ అనేది పెద్ద ఇష్యూగా మారింది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒకరి పేరు రాసుకొని మరో +2, +3 అని రాసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీని వెనక వేరే ఏదైనా అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, లేదంటే మరి ఏదైనా ఇష్యూ వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఆపివేస్తున్నట్టుగా కూడా మనకు సెక్రటేరియట్ అధికారులు మనకు కాసేపటి సమాచారం అందించారు. దీని ద్వారా ఇక్కడి నుంచి ఒక్కరు పాస్ తీసుకుంటే వాళ్ళ పేరు మీద వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, ఇతరులు ఎవరు కూడా లోపలికి సచివాలయంలోకి వెళ్ళకూడదు అన్నటువంటి ఆంక్షలు వేసినట్టుగా మనకు తెలుస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా భవన్ దగ్గర జరిగినటువంటి ఘటన మనం చూసాం. కేసీఆర్ ముఖ్యమంత్రి దిగిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి ఊటావుటిన అంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అన్నటువంటి ఇష్యూ మనకు ఉంది. దాని తర్వాత అదే బంగ్లాలోకి సీతక్క కావచ్చు, అదే సమయంలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం కూడా వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ గేట్లు బద్దలు కొట్టేసి లోపలికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం 13 నెలల క్రితం. అంటే ఇట్లాంటి ఆంక్షలు, ముళ్ళ కంచెలు సరికాదు, ఇది ప్రజాపాలన అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రజెంట్ ఇట్లా అవలంబించడం కరెక్ట్ కాదంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే వాస్తవానికి అది వేరే ఇష్యూ, ఇది వేరే ఇష్యూ. సెక్రటేరియట్ లో రిస్ట్రిక్షన్ అంటే పోలీసులు కన్ను కప్పి మరెవరైనా వచ్చి లోపల ఎలాంటి ఇబ్బందులు కలుగజేస్తారని ఉద్దేశంతో ఒకే పాస్తో ఒకరే వెళ్ళాలి అనేటువంటి ఆలోచన చేసింది. అయితే ప్రజెంట్ ఇది కరెక్ట్ కాదు, ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు రావడం అనేది దీనివల్ల వచ్చే సమస్యలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ బ్యూరోక్రాట్స్ ఉంటారు, ఐఏఎస్లు, ఐపీఎస్లతో పాటు మంత్రులు, సీఎం కూడా ఉంటారు. కాబట్టి కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అన్నటువంటి ఆలోచన వచ్చి ఉండొచ్చు. అదేవిధంగా వివిధ రకాల పైరవీల కోసం కావచ్చు, వివిధ రకాల ఫోటోల కోసం వచ్చేవాళ్ళు కానీ, అదేవిధంగా చాలా రకాల సమస్యల కోసం వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అన్నటువంటి ఆలోచన అయితే వచ్చి ఉండొచ్చు. అందుకే రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అధికారులు ముఖ్యమంత్రికి కావచ్చు, దాని తర్వాత మంత్రులు కూడా సూచించడం జరిగింది. అందుకనే నిన్న ఇవాళ కూడా మనం చూస్తాం పెద్ద ఎత్తున ఇట్లాంటి ఇష్యూ రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడ్డట్టుగా కూడా మనకు తెలుస్తోంది. లోపలికి వెళ్లే వారికి ఇచ్చే పాసుల్లో ఒక్కరికే అనుమతి ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. గతంలోగా బిజినెస్ కు ఆంక్షలు ఇష్టానుసారంగా పోయే విధంగా పెట్టే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇవన్నీ కొన్ని పరిణామాలు అనేది మార్చాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 3, 3, 4, 5 దాకా వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక పోలీసులు 4 వైపులో ఉన్నటువంటి సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్ ఉన్నటువంటి ఏదైతే గేట్లు ఉన్నాయో ఆ గేట్ల మరింతగా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు కూడా పోలీస్ శాఖ చేసింది. ఖచ్చితంగా వాళ్ళ పాస్ని చూసి మరి ఏ డేట్ ఉందో ఆ డేట్ నాడే అనుమతించడం, అది కూడా ఒక్కరిని మాత్రం అనుమతించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీంట్లో అందరూ కూడా అంటే మీడియా పరంగా కావచ్చు, మిగతా పోలీస్ సిబ్బంది కావచ్చు, మిగతా వివిధ రకాల బ్యూరోక్రాట్స్ వచ్చే విధంగా కూడా సపరేట్ పాస్ ఇస్తాము తప్ప ఇష్టానుసారంగా ఒకరి పాస్ మీద 4 రావడం అనేది ఖచ్చితంగా అది లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఇలా చేశామని
ప్రభుత్వ యంత్రాంగం చెప్తుంది. కానీ దీని మీద విమర్శలు అయితే స్టార్ట్ అయినాయి సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేందర్.